రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ ఎన్నికలొచ్చేలా చేయాలని జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్నారు. అట్లా ఏపీలో మళ్ళీ ఎన్నికలొస్తే జనం ఎవరి వైపు ఉంటారు? జగన్‌కి ఓటేస్తాం, చంద్రబాబుకి ఓటేస్తాం. ఈ రెండిట్లో ఒకటి చెప్పండి. జగన్ వైపు ఉంటాం, చంద్రబాబు వైపు ఉంటాం. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి కావడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. కూటమి పార్టీల మీద ఒత్తిడి పెంచి వ్యూహాలకు పదును పెడుతున్నారు. మెడికల్ కాలేజీల అంశం మీద నిరసనలకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాల అంశం మీద ఆలోచిస్తున్నారు. మెడికల్ కాలేజీల అంశం మీద నిరసన దీక్షలో తానే పాల్గొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరిగి రాజకీయ వ్యూహాలకి పదును పెడుతున్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని మాజీ సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు. తమ హయాంలో 16 మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చామని, 6 కాలేజీలను వివిధ దశల్లో పూర్తి చేస్తామని గుర్తు చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలు తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు టెండర్లు పిలిచి ఎవరికి అప్పచెప్పినా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. కాగా ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయట్లేదని, పీపీపీ విధానంలో 2028 నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేస్తోంది. అయితే ప్రభుత్వం 4 మెడికల్ కాలేజీల నిర్వహణ మీద నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇప్పుడు జగన్ ఈ అంశం మీద పోరాడానికి సిద్ధమవుతున్నారు. అటు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో అనర్హత అంశం మీద అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల విషయంలో కూడా జగన్ సీరియస్గా ఉన్నారు. అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైతే ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్తామని జగన్ భావిస్తున్నారు. ఈ నెల 24న జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశం మీద చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. రాజీనామాలు చివరి అస్త్రంగా ఉండాలని, ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర స్థాయిలో నిరసనలు తీవ్రతరం చేయాలని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఈ సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో దసరా తర్వాత రాష్ట్ర స్థాయి నిరసన దీక్షకి జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. నంద్యాల లేదా విజయవాడ కేంద్రంగా నిరాహార దీక్ష చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. వరుస నిరసనల తర్వాత ప్రభుత్వం ఆలోచన మారకపోతే రాజీనామాలు చేయాలని జగన్ ప్లాన్గా పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ నెల 24న జరిగే సమావేశంలో జగన్ అటు పోరుబాట, దీక్ష, భవిష్యత్ కార్యాచరణ, అవసరమైతే రాజీనామా కూడా చేరున్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ తొలిసారి నిరసన పోరులో స్వయంగా పాల్గొనాలని నిర్ణయించడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ద్వారా ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి రాజీనామా అనేది ఒక తెలివైనటువంటి రాజకీయ ఆలోచనగా కూడా చాలామంది అంటున్నారు. అయితే ఉప ఎన్నికలు వస్తాయి, తమకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా వేధించారని, అసెంబ్లీకి వెళ్ళకపోతే జీతాలు కూడా ఆపేశారని చెప్పి ప్రజల వద్దకు ఎన్నికలకు వెళ్తే వారి సానుభూతి లభిస్తుందా అనేది ప్రశ్న. జగన్ రాజకీయాల్లో వ్యూహాలు, కుట్రలు, సానుభూతి ప్రధాన పాత్ర పోషించాయి. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం ఉందని నమ్ముతున్నారు జగన్. ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామని ప్రజలు బాధపడుతున్నారని ఆయన చెప్తున్నారు. దీన్ని నిరూపించడానికి ఎన్నికలు మంచి చాయిస్. జగన్మోహన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే మరోసారి కరెక్ట్గా జనంలోకి వెళ్ళి సరైనటువంటి నిర్ణయాన్ని బయటికి తెచ్చుకున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే జనం ఎవరి వైపు నిలబడతారు? జగన్ వైపు, చంద్రబాబు వైపు, ఈ రెండింటిలో ఒక పేరు కంపల్సరీగా కామెంట్లో